హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర సార్ టాటా టియాగో ఎగ్జైట్. ఇది పెట్రోల్ వర్షన్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం ఒకే వర్షన్ ఉంది. మోడల్ వచ్చేసి 2018 ఉంది. దీనికి ఇన్సెన్స్ మాత్రం ఒక్కట్లేదు. ఓకేనా. చిన్న చిన్న టచ్లు మాత్రం ఉన్నాయి. నేను అది కూడా చూపిస్తాను. నేను చిన్న చిన్న స్క్రాచెస్ ఎక్కడ అది కూడా చెప్తాను. నేను కాకపోతే వీడియో చివరా చూసిన తర్వాత కాల్ చేయండి సార్. ఇది ఏపీ వాళ్ళకు పని చేయవు. నా రిక్వెస్ట్ కొద్ది చేసి చెప్తాను. నేను ఎంత చెప్పినాను మళ్ళీ అట్లా చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం సరిగా. ఇందాక వాళ్ళకి ఫోన్ చేసినట్టు ఆ నెంబర్ యూస్ కాల్ చేస్తామని చెప్పేసి అట్లా చేయకండి. మన వీడియోస్ పెద్దవాళ్ళు కానీ లేడీస్కి అందరు ఇస్తారు కాబట్టి అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మనం చెప్పేటి ఒరిజినల్ కాదు, అది చూసిన తర్వాత మాత్రం చేయండి సార్. అంతకు మించి ఏం లేదు. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్సే. ఓకేనా సార్. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతున్నారండి. లేట్ చేయను, మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఓకేనండి. ఇది మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్, తెలంగాణ కురుట్ల మనది చూసుకోవచ్చు లొకేషను. ఒకసారి అయితే బయట చూసుకోండి సార్. వెహికల్ మాత్రం ఎక్కడెక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయో లేదో అది కూడా చెప్తాను మీకు. ఒకసారి అయితే బయట చూసుకోండి. వెహికల్ మాత్రం 100% గ్యారంటీ, జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్నగా ఆ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకేనా. ఏదైతే చూసుకోండి. ఒక్కసారి ఇంటీరియల్ కూడా చెప్తాను, చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇంటీరియల్ చెక్ చేసుకున్న ఒకే ఉంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. దీనికి ఎక్కడ ఉంది ఎయిర్ బ్యాగ్ అది చెప్తే చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లాగే ఇక్కడ సీట్స్ కూడా చెక్ చేస్తున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. పెట్రోల్ చూసుకోవచ్చు ఇది. ఓకేనా. సీట్స్ అంటే అక్కడక్కడ చిన్న చిన్నగా మాత్రం డ్యామేజ్ ఉంది. ఇది కూడా చూసే ఓపిక లేకపోతే నేను ఏం చేయలేను సార్. అది చాలా వరకు ఓపికతో చూస్తలేరు. వేరే వాళ్ళే పెడతారు కదా, వాళ్ళే చూస్తున్నారు మాత్రం, మనది మాత్రం చూస్తలేరు. చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. సీట్స్ చూసుకున్నా కానీ ఏది కూడా డ్యామేజ్ లేదు. అది డ్యామేజ్ ఉన్న ఏదో చూపించడం ఆల్రెడీ చూసుకోండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, డోర్స్ ఓకే ఉన్నాయి. చిన్నగా కింద మాత్రం కవర్ మాత్రం లేదు సార్ దీనికి. చూసుకోవచ్చు కింద అది. ఇక్కడ చెప్తాను నేను. ఓకేనా. డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తాను నేను. చూసుకోండి సార్. నేను ఆల్రెడీ తీయలేదు కదా, ఇప్పుడు తీసి చూపిస్తున్నా. చిన్నగా డెంట్ మాత్రం అక్కడక్కడ ఉన్నాయి. ఓకేనా. ఇది ఎగ్జైట్. సరే ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం డిక్కీలోకి. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. టోటల్ ఒరిజినల్ ఉంది. మీకు గమనించుకున్నాక మీకు ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తేనే రండి. ఓకే. అట్లాగే లోపల డిక్కీలో చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ రస్ట్ అంటే ఏం లేదు. స్టెఫినీ కూడా కింద జాక్ కూడా ఉంది. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 80 వరకు ఉంటుంది సార్. ప్రాబ్లం ఏం లేదు. స్టెఫిన్ మాత్రం వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. రీడింగ్ మాత్రం ఓకే ఒరిజినల్ అండి. ఓకేనండి. చూసుకోండి. రీడింగ్ వచ్చేసి మీకు ఒరిజినల్ రీడింగ్ సార్. ఇది నేను చెప్పడం కాదు, మీకు చూపిస్తున్నాను. నేను 1,34,000 ఉంది సార్. షోరూమ్ ట్రాక్ ఉంది. ఓనర్ చెప్తున్నాడు. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. నేను ఇది పెట్రోల్ వర్షన్ మళ్ళీ చెప్తున్నాను నేను. చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ ఉంది. ఇది ఆ రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్. ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. అంటే డస్ట్ అట్లాంటిది ఏం లేదు. చాలా వరకు నేను బేసిక్ పాయింట్ అంటున్నాను కానీ బేసిక్ పాయింట్ కూడా చూస్తలేరు. చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే బాగా చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఏదో చూసుకోవచ్చు అండి. ఇది కొంచెం డ్యామేజ్ ఉంది, ఎక్కువ అంతే. సరే ముంగట ఆపరేషన్ చెక్ చేసుకుందాం. ఆపరేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఎక్కడ కానీ లీకేజ్ అయితే ఏం లేదు సార్. చూసుకోవచ్చు. డైరెక్ట్ చెప్తున్నాను నేను. మీరు చూసుకున్నాక నాకు కాల్ చేయండి సార్ అని చెప్తున్నాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఆపరేషన్ చెక్ చేసుకోమంటున్నాను నేను. అది అట్లా ఐడియా కోసం అది మీకు కూడా. ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది. స్క్రాచెస్ అనేది కామన్ సార్. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. దానికి నేను ఎవరేం చేయలేదు, ఎవరేం చేయలేమని చెప్తున్నాను నేను. హెడ్ లైట్ ఓకే ఉంది. ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సార్. హెడ్ లైట్ ఓకే ఉంది. ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా. మిర్రర్ సైడ్ చెక్ చేసుకుంటే మాత్రం లైట్స్ పనిచేస్తున్నాయి. ప్రాబ్లం ఏం లేదు. లేట్ ఎక్కువ అనుకుంటే మాత్రం నేనే ఏం చేయలేను సార్. అది వెనక సైడ్ ఇండికేటర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. చూసుకోవచ్చు. ఇది పెట్రోల్ వర్షన్. ఇది మోడల్ 20 పెద్ద ఉంది. అయితే ఇందులో కొంచెం వాటర్ మాత్రం కొంచెం ఫామ్ అయినా సార్. చూసుకోవచ్చు ఇలా. ఇది ఒక్కో గ్లాస్లో. ఓకేనా. అయితే ఒకసారి మీకు బీడింగ్ కూడా చూపిస్తూ చూడండి. చూసుకోవచ్చు. బీడింగ్ ఓకే. అయితే మాడిఫై చేసింది మాత్రం కాదు ఇది.
బీడింగ్ అది మీ సలహాలు చెప్పండి నాకు కూడా, ఎందుకంటే తెలుస్తాయి. తక్కువ చూపించమంటే ఇంకా తక్కువ చూపించేస్తుంది, నాకు కూడా ఇబ్బంది ఏం లేదు. మీకు తెలవాలి అంటే జెన్యున్ తెలవాలని చెప్పేసి నేను చెప్తున్నా. నా మాట నమ్మకండి, మీరు వచ్చి చూసుకున్నాక వెహికల్ నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను వీడియోలో లోడ వాగడం ఎందుకు సార్, అది అంత టైం వేస్ట్ కదా మీకు కూడా. అంటే నేను ఉన్నది చెప్తున్నా, నేను జెన్యున్ కాదని మీరు వచ్చి చూసుకున్నాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నాను. అది కూడా ఎందుకు కారణం, అది మీరు డబ్బులు పెట్టినప్పుడు మీకు న్యాయం ఉండాలి కదా, నాకేదో లాభమత్వం చెప్పి చూసుడు కాదు. సరే ముంగట ఇప్పుడైతే గ్లాస్ చూసుకుందాం. మీరు ఎంతవరకు చూస్తారా చూడాలనేది అది మీ మీద డిపెండ్, అది మీ ఇష్టం సార్. అది సీసీ ఉంది, ఇది వచ్చేసి టీపీ ఉంది, చూసుకోవచ్చు. ఇందులో ఏమైనా మారినా లేదా నేను కూడా చెప్తాను నేను, ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 4,10,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్ అదే. ఇది కూడా చూసుకోవచ్చు, టీపీ ఉంది. అంటే మీకు బంపర్ నుంచి డిక్కి వరకు ఏది మారింది కూడా తెలిసిపోతుందని చెప్పి చెప్తున్నాను నేను. ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం 100% ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. దీనికి అలవెల్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. స్టీరింగ్ రాడ్ దగ్గర కొంచెం సౌండ్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, అది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు అండి. ముంగట టైర్లు మాత్రం రెండు సేమ్ పర్ఫెక్ట్ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఇవి వెనుకది మాత్రం ఒక 40% ఉంటుంది సార్. అది ఇది ఒకే ఉంది సార్. ఇది మాత్రం టైర్ వచ్చేసి మీకు 80-90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. అదొక్క టైర్ మాత్రం, అదొక్కటే లెఫ్ట్ సైడ్ లో వెనక టైర్ మాత్రం ఒక్కటే కొంత తక్కువ తప్ప మిగతా మొత్తం ఓకే ఉంది. వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి, ఢిల్లీ వెహికల్ కాదు. మా దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. ఓకేనండి. నేనైతే నార్మల్గా అయితే బేసిక్ పాయింట్లన్నీ ఖచ్చితంగా చెప్పినా చూపించిన, అది కూడా మీరు చూడకపోతే మాత్రం నేను ఏం చేయలేను, చెప్పలేను కూడా. అనవసరంగా మీరు కూడా ఇబ్బంది పెట్టకండి, రిక్వెస్ట్ చేస్తున్నా. టాటా టియాగో అండి, ఎగ్జాక్ట్. ఇది పెట్రోల్ వర్షన్, మోడల్ వచ్చేసి 2018, 1,35,000 తిరిగింది. అది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు చెక్కించుకోండి, ఓకేనా. ఒకవేళ వచ్చే కొన్ని సందర్భాలు వస్తున్నాయి సార్, నేను రేపు వస్తా అప్పటికత్తా సార్ అవన్నీ మీరు చెప్పకండి. వచ్చేది ఉంటేనే రండి, ఆ ఫోటోస్ తీసుకొని అట్లా చాలా చూసిన నేను, కానీ అందుకోసం ఫోటోస్ పంపించడం మానేసి నేను. రీడింగ్ టోటల్ ఒరిజినల్ అండి, ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి 4,10,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఎవరికైనా చేసిన రావచ్చు. మనకు కొత్తగా చూసినట్టయితే నేను చెప్పింది ఒరిజినల్ కాదని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటేనే చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్, అంతకు మించి ఏం లేదు. నేను కోరుకున్నది ఒకటే అండి, మీరు ఖచ్చితంగా ఒక కనీసం సగటుగా ఎవరికైనా తెలిసేది కరెక్ట్ చెప్తున్నా అని చెప్పేసి ఉద్దేశంతో మీకు అంత క్లియర్ చెప్పాలనుకుంటున్నా. నేను ఎక్కడో ఒకసారి నాకు ఓనర్తో సంబంధం కాదు, మీరు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకోసం మనం నేను కనీసం ఆలోచించి చెప్తున్నాను. అది కూడా అర్థం చేసుకోకపోతే సార్ అది మీ ఇష్టం, దానికి నేను ఏం చేయలేను, చెప్పడం నా ధర్మం, చూడకపోవడం అది మీ ఇష్టం, అది ఓకేనా సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 4,10,000 ఓనర్ చెప్తున్నాడు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. కొత్తగా చూస్తే మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి. అట్లాగే నేను చెప్పింది నచ్చినట్టు మాత్రం ఒకసారి కొత్తగా చూసిన వాళ్ళైనా కానీ ఒక్కసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ రావాలంటే కింద ఆల్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.